మీరు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి దాంట్లో అంటే పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయటం అని అన్నారు కదా, అంటే ఎంపీస్తో మాట్లాడటము అట్లాంటివి, అంటే అక్కడ నుంచి అమెరికాలో ఉండి అంటే ఎట్లాంటి కార్యక్రమాలు మీరు నిర్వహించేవాళ్ళు? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో నేను వర్కింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఉన్నాను. అయితే అప్పుడు మనకు జూమ్ కాల్స్ లేవు, అక్కడ conferencecall.com అని ఉంటాయి. అయితే ఈ ఎంపీస్, కాంగ్రెస్ ఎంపీస్ ఫస్ట్ తెలంగాణ గురించి అంత తీవ్రంగా పోరాటం చేయలేదు. అయితే వాళ్ళకి పార్లమెంట్ నుంచి రాగానే మేము ఫోన్స్ చేసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఎందుకు రావాలి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ ఇంకా కోదండరామ్ సార్ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేటోళ్ళు అనమాట. అయితే దీనికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ తెలంగాణకి ఎంత వాటా రావాలనో, మళ్ళీ ఇరిగేషన్లో ఎంత వాటా రావాలనో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో దానిపైన వాళ్ళకి అవగాహన సెషన్స్ మేము పెట్టేటోళ్ళం. అప్పుడు ఫోన్స్ మీదనే మాట్లాడేటోళ్ళం. అయితే దాని ద్వారా అప్పుడు కోదండరామ్ సార్కి మాట్లాడి మనము జాయింట్ యాక్షన్ కమిటీ చేసి ఈ సంఘాలు ఉంటారు కదా, మున్సిపల్ సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, వీళ్ళకు ఒక వేదిక మీరు తీసుకొస్తే ఈ పొలిటికల్ పార్టీస్ మీ దగ్గరనే వస్తాయి, వచ్చినప్పుడు ఒక తెలంగాణ మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు నేనే జేఏసీ చేసినాను అని, అది తప్పు. టీడీఎఫ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఎన్ఆర్ఐస్, ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఐడియా అనేది ఇచ్చాము. ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటే సివిల్ సొసైటీ వాళ్ళ సంఘాలందరూ ఒక వేదిక మీద వస్తే ఈ పొలిటికల్ పార్టీస్ అప్పటివరకు కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఇంకా మన ఎంపీస్ కానీ ఒక ప్లాట్ఫామ్కి రాలేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఇంకా మన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ వీళ్ళందరూ ఇంకా తెలంగాణ మీద అయోమయంలో ఉన్న పరిస్థితి. మేము రిజైన్ చేయమంటే చేయలేదు, ఇంకా ఎన్ని ఒత్తిడిలు తెచ్చినా కూడా అంతవరకు రాలేదు. తర్వాత ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అయినాక ఒక తెలంగాణలో అందరికీ స్ఫూర్తి వచ్చి అవగాహన వచ్చినప్పుడు వీళ్ళు వచ్చారు. అయితే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక వేదిక. అయితే దీంట్లో ఎన్ఆర్ఐ పరంగా ఒక కీలక పాత్ర పోషించారు వాళ్ళు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో. అంటే ఇది అన్యాయానికి చూడలేకుంటే, ఎందుకంటే మేము వరంగల్ కాబట్టి, ఇంకా ఎన్ఆర్ఐస్ తెలంగాణలో ఉన్నారు కాబట్టి మనం ఈ అన్యాయానికి ఎంత సంవత్సరాలు మనం ఇది చేసుకోవాలి. ఒకసారి మనం స్ప్లిట్ అయితే మంచిగా మన నీళ్ళు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మనము మన తెలంగాణ ప్రజలకి మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మేమందరం ఫైట్ చేసినాం. ఎన్ఆర్ఐస్ తరఫున మా పాత్ర కూడా ఉంది. చాలామంది మర్చిపోతూ ఉంటారు కానీ ఎన్ఆర్ఐస్ అనేది తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ తెలంగాణ మూమెంట్లో మన పాత్ర అయితే ఉంది, ఎంతో కొంత అయితే పాత్ర ఉంది.